సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాసరపురలో శనివారం కులమతాలకు అతీతంగా బంగారు మైసమ్మ 2వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం బోనాల ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ఈ ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు. వెల్కమ్ టు ఎన్ఎస్ఏ న్యూస్ నిజాం మా నైజాం. నేను మీ వికాస్. ఈ రోజు సిద్దిపేట సమీపంలోని నాసర్పుర అనే కాలనీలో బంగారు మైసమ్మ అనే ఒక దేవత యొక్క ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాన్ని దగ్గరుండి చూసుకుంటున్న కమిటీ మెంబర్స్ ని ఈ ఉత్సవ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఆయన నా పేరు సందీప్ యాదవ్, పయ్యాల సందీప్ యాదవ్. ఓకే అన్న, ఈ ఉత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ప్రాముఖ్యత అంటూ ఏం లేదు. ప్రతి ఏటా బంగారు మైసమ్మ ఉత్సవాలు మేము ఘనంగా జరుపుకుంటాము. ప్రతి ఏటలాగానే మనకున్న మా మొక్కు ప్రకారంగా మేము ప్రతి ఏటా చేసుకునే పండుగ ఘనమైన పండుగ. ప్రతి ఏటా మాకు కుల మతాల భేదాలు లేకుండా అన్ని కులాలు కలిసి మేము ఈ పండుగను జరుపుకుంటాం, ఘన విజయంగా జరుపుకుంటాం. ఈ ఆటలో ఒక 3 రోజులు 5 రోజుల పండుగ జరుగుతుంది. ఆ పండుగలో ఒక రోజు బోనాలని, ఒక రోజు పాంపుట్ట మట్టి అని తీసుకొని, ఇంకొక రోజు గావట్టుడు, ఇంకో రోజు మన కళ్యాణం అని అన్నీ చేసుకుంటా ఈ ఘనమైన పండుగను మేము చేసుకుంటాము. ఈ ఇష్టమైన పండుగని మేము అందరం కనువిందుగా చేసుకుంటాము. ప్రతి ఏటా మేము ఇది చేసుకుంటాం. మా గల్లీ అనేది మా నాసర్పుర అనే ఏరియా ప్రతిసారి ఈ పండుగ జరుగుతూనే ఉంటుంది. మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తాం ఇక్కడ. ఓకే, ఇది బంగారు మైసమ్మ అని చెప్పి పురాతన ఆలయము. పోయినసారి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 2వసారి మేము ఇక్కడ పండుగ చేసుకుంటాం. 3 రోజుల పండుగ ఉంటుంది. ఇది మొదటి రోజు పోచమ్మ బోనాలు ఉంటాయి, 2వ రోజు పుట్టమట్టి తేవడం ఉంటుంది, 3వ రోజు ఇక్కడ వచ్చేసి మనకు గావట్టడం ఉంటుంది. 3 రోజుల ప్రోగ్రాం ఇక్కడ గుడి కమిటీ ఆధ్వర్యంలోనే ఘనంగా జరుపుకుంటున్నాం. ఓకే, నాసర్పుర వాస్తవ్యులు ఆయన ఇప్పుడు మరి మనతో ఉన్నారు. మరి ఇక్కడ జరుగుతున్న బంగారు మైసమ్మ వేడుకలు ఎలా జరుగుతున్నాయో ఇక్కడ వీళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పెద్దమ్మ. పూర్వకాలంలో మనకి ఇక్కడ జయనాథ మైసమ్మ అని తెలుసు, మా బాపమ్మ నడుస్తుంది. ఈ కాలంలో ఇప్పుడు బంగారు మైసమ్మ అని పెట్టిరు. ఎంత సత్యంగల తల్లిలో మేము పూర్వం నుంచి చూసినాం కాబట్టి మాకు తెలుసు. మా బాపమ్మ కాలం ఉంది, చాలా సత్యంగల తల్లి. ఈ తల్లిని కొలుసుకున్న వారు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉంటారని తెలుపుతున్నాను. సార్, ఈ పండుగ ఎన్ని రోజులు జరుపుకుంటారు? మేము గత 3 రోజుల నుంచి జరుపుకుంటున్నాము. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాలు ఇస్తుంటాం. ఈసారి 2వ వార్షికోత్సవం సందర్భంగా మేము బోనాలు విగ్రహం ఆవిష్కరించాం గత సంవత్సరం. ఈసారి 11 నెలలకు చేయాలని మేము చేస్తున్నాం. ఈ అమ్మవారు బంగారు మైసమ్మ అమ్మవారి మా గల్లీ తరపు నుంచి చేస్తుంటాం. ఏ కులం మతం లేకుండా ప్రతి ఒక్క ఇంటి నుంచి బోనాలు వస్తున్నాయి మనకి. ఓకే, ఈ గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది కట్టి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. ప్రతి ఇంటి నుంచి హిందూ సభ్యుడు తన ఇంట్లో నుంచి బోనం, మా ఇంటి బోనం మా తల్లి అనుకుంటూ మైసమ్మ తల్లి ఇంటికి సమర్పిస్తున్నాం బోనము. ఇది ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటాం. మాకు ఈ పండుగ జరుపుకోవడం వల్ల చాలా ఆనందంగా అనిపిస్తుంది. 3 రోజుల పండుగ కాబట్టి మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. కాకపోతే మంచిగా బోనాలు మంచిగా అయినాయి, మంచిగా గావట్టు ఇట్లా మంచిగా అయింది. ఈ పండుగ జరుపుకోవడం మాకు చాలా మంచి అనిపించింది. ఓకే, అంటే ఈ రోజు ఆఖరి రోజు కదా, ఈ రోజు మళ్ళీ రేపటితో పండుగ మిస్ అవుతున్న ఫీలింగ్ ఏమన్నా వస్తుందా? మాకు చాలా మిస్ అవుతున్నా ఉన్నది, కానీ మాకు 3 రోజులు అయింది కాబట్టి ఇక ఈ రోజు లాస్ట్ కాబట్టి సంతోషంగా జరుపుకున్నాం, క్లోజ్ అయిపోయింది. ఓకే, చాలా మంది ఆనందంగా ఉన్నారు. అండ్ రేపటి నుండి పండుగ కూడా అయిపోతుంది కాబట్టి కొంతమంది ముఖాలలో కొంచెం అంటే వచ్చిన చుట్టాలు అందరూ ఇండ్లకి వెళ్ళిపోతారు, వారి ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోతారన్న ఒక చిన్న డిసప్పాయింట్ కూడా ఉంది. సో ఇంకా చాలా మంది పిల్లలు ఇక్కడ పిల్లల ఉత్సాహాలు ఆనందాన్ని చూస్తుంటే కూడా చాలా వీళ్ళు ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు. హాయ్ చిన్నోడా. హాయ్ అన్న. నీ ఫీలింగ్ ఎలా ఉంది పండుగ? చాలా బాగున్నాను. అంటే నువ్వు ఇంకా స్కూల్ స్టార్ట్ కాలేదు కాబట్టి బాగుందని అంటున్నావు. స్కూల్ స్టార్ట్ అయ్యి పండుగ జరుగుతుంటే వెళ్ళేటోళ్ళు స్కూల్ బంద్ పెడుతుంది. ఓకే, ఈ నీ పండుగ గురించి ఏం తెలుసు? మీ ఇంట్లో ఏ విధంగా జరుపుకుంటారు? చాలా బాగా జరుపుకుంటాం. బోనాలు ఇస్తాం, సమర్పిస్తాం అమ్మవారికి. అంటే దీని పండుగకు అర్థం ఏంటి? ఏం రావాలని? ఇది ఒక తెలంగాణ యొక్క కల్చర్. ప్రతి ఇయర్ ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి ప్రతి డిస్టిక్లో అయినా గ్రామంలో అయినా ఈ పండుగ అనేది జరుపుకుంటారు. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ కాబట్టి జనరల్గా జరుపుకుంటారు. ఖచ్చితంగా మనం జరుపుకోవాలి. ఎందుకంటే మన భావితరాలకు మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు జరుపుకుంటున్నాము, ఎందుకు ఒక యూనిటీ కోసము. ప్రతి కులం మతం అనే తేడా ఉంటుంది, కులం అనే తేడా ఉండదు, అందరం కలిపి చేసుకుంటాము. ఏ కులంలో కూడా అంతే, యాదవ్స్ ముదిరాజ్ అనుకుంటా వితౌట్ ఎనీ క్యాస్ట్ నిష్పెట్టి చేసుకుంటాం. ఎందుకంటే మన ఆనందం కోసం, సంతోషం కోసం, ప్లస్ మన చుట్టాలు కూడా మన ఇంటికి వస్తారు, మనం కూడా సో హ్యాపీ ఫీల్. ఓకే,
ఎట్లా అనిపిస్తుంది మీకు ఇది అయిపోతుందన్న బాధ ఏమన్నా ఉందా, లేదంటే మళ్ళీ వస్తుంది కదా అని ఒక చిన్న బాధ ఉంది, ఎందుకంటే ప్రతి 1 year అంటే ఆలేకపోతున్నాం. బట్ ఎవ్రీ 6 months కోసం చేస్తే మేము ఫుల్ హ్యాపీ. కానీ బట్ అట్లా అయితే కొంచెం ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది, వాళ్ళు కూడా ఒప్పుకోరు. 1 year అయితే కొంచెం హ్యాపీగా ఉంది. అట్లా ఎట్ ఏ టైం మాకు కూడా కొంచెం బాధగా ఉంది. కానీ పండుగలను జరుపుకోవాలి, ఎలా పడతారు చెప్పుకుంటుంది, పండుగ ఏం కాదు.